జై వీరభద్ర సార్ నమో నమో. మనం ఇప్పుడుండే యువకులు అందరూ వ్యక్తులు అంతా మొత్తం భారతదేశ ప్రజలు ఒకటి ఆలోచించాలి. మనకి భరతమాత ముఖ్యం రా. అమ్మ లేకుంటే మన జీవితమే లేదు. ఈరోజు అమ్మ ఉండదు కాబట్టి పంటలు పండిస్తున్నది, ఇత్తనం వేసే మొలకలు లేపుతున్నది, చెట్లు మోస్తున్నది, కొండలు గుట్టలు చర్యలు. తర్వాత మనం ఇల్లు కట్టుకుంటే ఎన్ని రకాల ఇల్లు కట్టుకుంటాం, బరువు మోస్తుంది. లాస్ట్కి చనిపోతే కూడా మన శరీరాన్ని జీర్ణం చేసుకుంటుందిరా. అటువంటి భరతమాత విగ్రహం ఎవరైనా ఆలోచిస్తారా? వాయుదేవుడు గాలిచి బతికిస్తాడు, ఎవరైనా విగ్రహం పెట్టాలని ఆలోచిస్తున్నారా? అన్నపూర్ణేశ్వరం కడుపు నుండి అన్నం పెడుతుంది, విగ్రహం పెట్టాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అగ్నిదేవుడు అగ్నితో ఎంత పని చేపిస్తున్నాడు, మనకి తినడానికి తిండి కూడా కడుపులో వేస్తున్నాడే, దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నాడా? గంగమ్మ నీళ్ళు తాపుతుంది, మనం నీళ్ళు తాగలేకుండా ఎట్లా బతుకుతాం చూడండి. ఒకటి ఆలోచించండి. పండడానికి నీళ్ళు అవసరము, వంట చేయడానికి నీళ్ళు అవసరము. వాళ్ళ గంగమ్మ విగ్రహం ఏడని ఉందిరా? భూదేవమ్మ విగ్రహం లేకుంటే బతికాడుందిరా మనకి. అసలు భూదేవి లేకుంటే మనం నిలబడగలమా? నువ్వు నీళ్ళు నిలబడతావా? నువ్వు ఉండే నాయకులు ఉంటారా? లాస్ట్కి మనం కొలిచే దైవాలను ప్రతిష్ఠించాలన్నా ఈ భూదేవి ఉండాలిరా. ఈ భూదేవి లేకుంటే మనకి జీవితమే లేదు. మన భూమి వేసిన మలబుత్ర చేసిన పరిస్థితులు అమ్మ గొప్పదిరా. మా భరతమాత గొప్పదిరా. జై వీరు భరతమాత.